ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. మన జీవితంలో సంతోష సమయంలో మనతో ఉన్నవారు మనకు కలిగిన కష్టము, నష్ట సమయములలో మనతో కూడా ఉండలేకపోవచ్చు. కానీ మన ప్రభువు మనమున్న ఏ పరిస్థితిలోనూ మనలను విడిచిపెట్టడు. స్త్రీ తన చంటి బిడ్డను మరచునేమో గాని నేను నిన్ను మరువను అని చెప్పెను. ఈ దిన వాక్య సందర్భంలో యెహోషాపాతు రాజుకు నలువైపులా శత్రువులు చుట్టుకునిరి. ఈ సందర్భంలో రాజు దేవునిపై ఆధారపడి ఆయన సన్నిధిలో ఏమీ చేయుటకు మాకు చేత కాదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మాటను తెలియజేశాను. తనకు కలిగిన శ్రమలో రాజు సైతం ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందెను. వాక్యం వినుచున్న ప్రియులరా, నీ జీవితంలో కూడా నీవు ఏ రకమైన శ్రమలో ఉన్ననో ఈ దినమే యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసముతో ప్రార్థించు. ఆయన తప్పక నీకు తోడుగా ఉండి నీకున్నటువంటి శ్రమలో నీకు సహాయము చేయును. ప్రభు నీ కృప చూపించునుగాక. ఆమేన్.